రైల్వే జోన్కి సంబంధించి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, భూములు కేటాయించండి అని చెప్పేసి కేంద్రం కోరుతూ వస్తుంది ఏపీ ప్రభుత్వాన్ని. సో ఇప్పటి వరకు భూములు అయితే కేటాయించలేదు. నిన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఎందుకు ఏపీ ప్రభుత్వానికి ఇట్లా రైల్వే జోన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు, దీనికి సంబంధించి ఒక ప్రస్తావన కూడా ఎందుకు రాలేదు అని చెప్పేసి అందరూ క్వశ్చన్స్ అడిగినప్పుడు రైల్వే మంత్రి కరాఖండిగా చెప్పేశారు. 4.5 ఏళ్లుగా మేము రైల్వే జోన్కి సంబంధించి మేము భూములు కేటాయించండి అని చెప్పేసి అడుగుతున్నా సరే దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే అందరూ కూడా మేము చాలా ప్రేమ చూపేసి విశాఖ రాజధానిగా మేము మార్చిపోతున్నాము, పాలనా రాజధానిగా. సో దీనికి సంబంధించి విశాఖ మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సో బట్ ఇది ఎంత కపట ప్రేమ, భూములు అక్కడ విశాఖలోని భూములను రేట్లు పెంచేసేసుకుని అప్పనంగా కాజేయడానికి ఇదంతా చేశారు అని చెప్పేసి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. చూస్తే పాలనా రాజధాని అని ఆర్భాటంగా చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంపై కపట ప్రేమ చూపుతున్నారని తేలిపోయింది. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉన్న 4.5 ఏళ్లుగా భూమి కేటాయించకుండా దాగుడు మూతలాడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న ఢిల్లీలో కుండ బద్దలు కొట్టారు. రైల్వే శాఖ స్వయంగా అడుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక్కడ చేజిక్కించుకున్న భూముల విలువ పెంచుకోవడానికే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును మోదీ ప్రభుత్వం 2019లో ప్రకటించింది. దీని ప్రధాన కార్యాలయం విశాఖలో నిర్మించడానికి గత బడ్జెట్లో 107 కోట్లు కేటాయించింది. అందులో 10 కోట్లు ప్రాథమికంగా విడుదల చేసింది. కార్యాలయం నిర్మాణానికి 53 ఎకరాలను మూడసార్లో ప్రాంతంలో ఇస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. కానీ ఇంతవరకు దానిని రైల్వే శాఖకు అప్పగించలేదు. ఆ భూమిలో ఆక్రమణదారులు ఉన్నారు, వారిని తొలగించడం లేదు, ప్రత్యామ్నాయ భూమైనా చూపడం లేదు. ఇక ఈ విషయాలన్నీ తొక్కిపెట్టి బీజేపీ నాయకులే రైల్వే జోన్ను రాలేకపోతున్నారని వైసీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా ఇంకా ఆమోదించలేదని ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇవ్వకపోవడం వల్లే జోన్ పనులు ప్రారంభించలేకపోతున్నామని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. నిరుడు డిసెంబర్ 10న మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖ వచ్చినప్పుడు ఇక్కడి విలేకరులు రైల్వే జోన్పై ప్రశ్నించారు. ప్రభుత్వం వారం రోజుల్లో భూమి ఇస్తే ఆ మరుసటి రోజే నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని ఆయన ప్రకటించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ 53 ఎకరాలు ఏదైతే గతంలో రైల్వేకి కేటాయిస్తామని చెప్పిందో అది ముడసలో ప్రాంతంలో భూములు ఉన్నాయి. అయితే ఈ భూముల్లో ప్రస్తుతం రైతులు ఉన్నారు. మరోవైపు ఇది ఏదైతే వాటర్ క్యాచ్మెంట్ ఏరియా అంటే ముడసలో ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ బాడీ ఏరియా, ఇక్కడ కార్యాలయాలు కానీ మిగతా కానీ నిర్మించడానికి ఆస్కారం లేదు. కానీ ప్రభుత్వం ఇప్పుడు తలుచుకుంటే ఇక్కడ విశాఖలో 53 ఎకరాలు ఇవ్వటం అనేది సాధ్యం కానటువంటి పని ఏం కాదు, ఇది సులువుగా ఇవ్వచ్చు. కానీ ఇప్పటికీ సుమారుగా 4.5 ఏళ్లుగా అది తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన విశాఖ వచ్చినప్పుడు కూడా నేరుగా మనమే ప్రశ్నించడం జరిగింది ఈ భూములకు సంబంధించి, ఏదైతే రైల్వే జోన్కు సంబంధించినంత వరకు. సో ఎక్కడ భూములైనా ఏ భూములైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరుక్షణం మరుసటి రోజే మేము ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనే విషయాన్ని విశాఖ వేదికగా గతంలో ఇక్కడ సింహాచలంలో చెప్పారు. మళ్ళీ నిన్న ఢిల్లీలో కూడా ఇదే విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైసీపీ ప్రభుత్వం మిగతా అంటే విపక్షాల మీద మిగతా వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి పెట్టి ఇబ్బందులు పెట్టడానికో, వాళ్ళకి కావాల్సినట్టు భూములు కబ్జా చేసుకోవడానికో, వాళ్ళకి కావాల్సిన అనియులకి భూములు కట్టబెట్టడానికో పనులైతే చేస్తుంది తప్పితే సాధారణంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద అయితే చూడటం లేదు. కానీ ప్రతిసారి రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం బీజేపీ ముందుకు రావాలంటే బీజేపీని విమర్శలు చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఇక్కడ బీజేపీ నేతలు మాట్లాడినప్పుడు రైల్వే జోన్ మీద మీరు ఎందుకు స్టెప్ తీసుకోవడం లేదు, ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ఇక్కడ మాత్రం మాట్లాడుతుంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో కానీ మిగతా చోట్ల కానీ ఇప్పుడు ఆందోళన చేసినటువంటి పరిస్థితి లేదు, అడిగినటువంటి పరిస్థితి దాఖలు కూడా లేవు. కేవలం ఇది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లోపం వల్ల ఇదంతా జరుగుతుందనేది స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆ భూములకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళు తీసుకుంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి రైల్వే అధికారులు కానీ రైల్వే మంత్రి పలుమార్లు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అడుగు వేసినటువంటి దాఖలు అయితే లేదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. వైసీపీ నేతలకు భూములు కావాలన్నా, లేకపోతే కబ్జాలు చేయాలన్నా, లేదా దోచుకోవాలన్నా
అవి ఫైల్ కానీ మిగతా కానీ వేగంగా కదులుతున్నాయి, కానీ ఇవి మాత్రం కదిలేటువంటి పరిస్థితి అయితే కనిపించడం. ఇప్పటికైనా భూమి కేటాయించాలి రైల్వే మంత్రి, ఇక్కడ ఉన్న బీజేపీ నేతలు, అధికారులు కూడా కోరుతున్న ఆ దిశగా ఎక్కడ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు.